నేను మీ ఎర్రబస్ పిల్లని. అందరికీ ముందుగా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. నేను మా అత్తమ్మ పొద్దుగాల లేచి పని అయితే చేసుకొని పూజ అయితే చేసినాం. నేను మా అత్తమ్మ బతుకమ్మ పెడదామని అయితే స్టార్ట్ అయితే చేసినాం. ఇక మా అత్తమ్మ బతుకమ్మ వేసుకుంటే పూలు గిట్ల ఏం తెలియదు, బతుకమ్మ ఎట్లా వేరే వాళ్ళని అయితే అంటుంది మా మామయ్య తోటి. ఇక మా మామయ్య అంటేనిగా నేను ఒకరోజు ముందుగా పోతేనే ఆ తంగేడు పువ్వు కొంచెం దొరికింది. అసలు తంగేడు పువ్వు కరువైపోయింది, అసలు దొరకట్లేనైతే చెప్తాడు. ఇక మా బావ అంటానుగా అప్పట్లో మీ చీకటితోటే పోయి తంగేడు పువ్వు, గునుగు పువ్వు, టేకు పువ్వు అప్పుడైతే బత్తాల కొద్ది తెచ్చేది. ఇప్పుడైతే ఏ పువ్వు అయితే దొరకడమే కష్టమైందని అయితే చెప్తాడు. ఇక నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం కలిసి బతుకమ్మని అయితే పేరుస్తున్నాం. ఇక అత్తమ్మ బతుకమ్మ పేరుస్తుంటే నేనేమో టేకు పువ్వులు కలర్లు రుద్దడం, పువ్వులు అందియడం అవన్నీ అయితే అందిస్తుంటే అత్తమ్మ అయితే బతుకమ్మ అయితే పేరుస్తుంది. ఇక తీరొక్క పూలతోటి రంగురంగుల బతుకమ్మ చూడడానికి చూడముచ్చటగా అయితే బతుకమ్మని అయితే పేర్చినాం. ఇక అత్తమ్మ ఏమో పెద్ద బతుకమ్మని అయితే పేర్చింది. పేర్చేసరికి అయితే చాలా టైం అయితే అయింది. పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఎందుకంటే బతుకమ్మ పేర్చిన దాకా ఏం తినొద్దు కదా. ఇక నేనేమో చిన్న బతుకమ్మని అయితే